ఇవాళైతే మనం ఎంతో ఈజీగా సింపుల్గా ఆలు మేతి పలావ్ అయితే చేసేసుకుందాం. వచ్చేయండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇదే లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందులో టమాటో, ఆలు, పీస్, మెంతికూర అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గరకు అయిన తర్వాత దీనిలో మనం కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. అంతే, టేస్టీ ఆలు మేతి పలావ్ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.